ఈరోజు నేను అల్లం పచ్చిమిర్చి కారం వేసి కూర వడియాలతో చేసిన తోటకూర కూర చేసి చూపించబోతున్నానండి. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, శుభోదయం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు నేను తోటకూర అల్లం పచ్చిమిర్చి కూర వడియాలు వేసి ఎలా వండాలో తోటకూర కూర మీకు నేను ఇవాళ చేసి చూపిస్తానండి. అల్లం పచ్చిమిర్చి కారం వేస్తాను, అలాగే కూర వడియాలు వేసి ఈ తోటకూర కూరని చేస్తాను నేను. అది ఎలాగో మీకు నేను చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా ఒక 3 కట్టలు తోటకూర తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా ఈ ఇదిగోనండి, ఈ మాత్రం అల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇవి కూర వడియాలు అంటే మినప్పిండితో మనం పెట్టుకుంటాం అన్నమాట. వడియాలు మినప్పిండి గట్టిగా రుబ్బేసుకుని కొంచెం జీలకర్ర ఉప్పు వేసి చిన్న చిన్న వడియాల్లో పెట్టి బాగా ఎండనిస్తే ఇవి ఏటికి ఏడాది ఉంటాయండి. మనం కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి ఈ కూర వడియాలు అల్లం పచ్చిమిర్చి వేసి ఇవాళ తోటకూర కూర మీకు నేను చూపిస్తున్నాను. సన్నగా తరిగేసి కడిగి పెట్టుకున్నానండి. ఇదిగో అల్లం పచ్చిమిర్చి ముద్ద చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ముందర ఆయిల్ స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని వడియాలు ముందర వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ముందర వడియాలు ఉన్నాయి కదా, కూర వడియాలు, వాటిని వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. వడియాలు ముందు వేయించి పక్కన పెట్టుకుని లాస్ట్లో కూరలో వేసుకోవాలండి. ఇవి ముందు నుంచే కూరలో ఉంచేస్తే కనుక ఇవి మెత్తగా అయిపోతాయి. కూర అంతా అయిపోయిన తర్వాత పైన వీటిని వేసుకుంటే మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయన్నమాట ఈ వడియాలు. అందుకని వీటిని ముందుగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేగిపోయాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం శనగపప్పు, ఎక్కువ అక్కర్లేదండి పోపు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు. మనకి కారం కూడా అల్లం పచ్చిమిర్చి ఘాటు సరిపోతుందండి. ఇంక వేరే కారం ఏమీ అవసరం లేదు ఈ కూరకి. ఇది అల్లం పచ్చిమిర్చి కారం వేస్తాం కాబట్టి ఆ కారం ఘాటే సరిపోతుంది మనకి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. కొంచెం కరివేపాకు, ఇది కొంచెం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించి అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని తోటకూర వేసుకుందామండి. మనకి పనసపొట్టు కూర వండుకున్నప్పుడేమో పైనుంచి గుమ్మడి వడియాలు వేయించి వేస్తామండి. అలాగే అరటి పువ్వు కూరకి, ఇలా ఈ తోటకూర కూరకి ఈ కూర వడియాలు వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది. తోటకూర మన ఆరోగ్యానికి మంచిది. అలా చక్కగా వెరైటీగా మనం ఈ వడియాలతో అల్లం పచ్చిమిర్చి కారంతో తిన్నట్టు కూడా ఉంటుందండి. ఇది ఒక రకమైన టేస్టు. చాలా ఎప్పుడు ఒకేలా కాకుండా చక్కగా రకరకాలుగా మనం కూరల్ని వండుకోవచ్చండి. తోటకూర వేసేద్దాం. మనం ఒకే రకంగా ఎప్పుడు చేసినా బోరు కొడుతుందంటారు. మనం అన్ని రకాల టేస్ట్లు కనుక మనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. 3 రకాలు వండుకోవచ్చు ఒకే రకమైన కూరతోటి. తోటకూరతో ఎన్నో రకాలు వండుకోవచ్చు. వంకాయతో 3 రకాలు వండుకోవచ్చు. అలా మనం రకరకాలుగా వండుకుంటే ఆ రుచులు కూడా మనం పిల్లలకి అందరికీ కూడా తెలుస్తాయండి. పూర్వం ఇలా అల్లం పచ్చిమిర్చి పెట్టి వండుకునేవారు తోటకూర కూర వడియాలు వేసుకుని. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనిద్దామండి. కొద్దిగా పసుపు, సరిపడగా సాల్ట్. తోటకూరకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, చూసి వేసుకోండి. ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు చక్కగా ఇది మగ్గిపోతుంది. ఈ కారం అంతా తోటకూరకు పట్టి చక్కగా ఉడికిపోతుంది. తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని దీంట్లో వడియాలు మనం కలుపుకుందాం.
ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడియాలు మనం దీంట్లో వేసేసుకుందాం. ఇవి అన్నంలో కలుపుకొని తింటుంటే వడియాలు కరకలాడుతూ భలే ఉంటుందండి కూర. చక్కగా అల్లం పచ్చిమిర్చి గాడితోటి కూర వడియాల టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. అండి చక్కగా అల్లం పచ్చిమిర్చి కారం వేసి కూర వడియాలు వేసి వండిన తోటకూర కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా చక్కగా ఒకసారి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది.